సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వంలో బడ్జెట్లో చెప్పినట్టుగానే అంత ఈజీగా ఏం లేదు అధ్యక్ష. డే టు డే ప్రతిరోజు కూడా నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఆర్థిక శాఖలో ప్రయారిటీస్ చేయాల్సినటువంటివి ఎక్కువ ఉన్నాయి, చెల్లించాల్సినవి ఎక్కువ ఉన్నాయి, మనకు వస్తున్నటువంటి పరిమిత ఆదాయం ఉంది. కానీ మాకున్నటువంటిది ఒకటే ఒక నమ్మకం అధ్యక్ష. ఆ నమ్మకాన్ని ఇస్తున్నటువంటి నాయకత్వం అధ్యక్ష. ఆ నాయకత్వానికి బలంగా బాసటగా నిలబడినటువంటి ఢిల్లీ గురించి కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, 80 లక్షల టన్నుల చెత్తను వదిలారని. రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో దానికి మించినటువంటి చెత్తను వదిలేసిపోయారు అధ్యక్ష. ప్రతి శాఖలో కూడా మంత్రులు ఎప్పుడు కూర్చొని మాట్లాడినా ఉన్నా కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంత చెత్త వదిలిపోయారు అనేటువంటిది డిస్కషన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ప్రక్షాళన చేయడానికే సమయం అంతా కూడా సరిపోతుంది అధ్యక్ష. ఈరోజు మాకు వచ్చినటువంటి వారసత్వ సమస్యలు గతంలో కూడా చెప్పాం, నేను చెప్తూనే ఉన్నా అధ్యక్ష. ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 9,74,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే చెల్లించాల్సినటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, సగం నిలిపేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా ప్రతి రంగంలోనూ హాస్పిటల్స్కి ఇవ్వలేదు అధ్యక్ష, స్కూల్ పిల్లలకి ఇవ్వలేదు అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి ఇవ్వలేదు అధ్యక్ష, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఆఖరికి చిక్కీలలో కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. అవన్నింటినీ కూడా సరిచేసి నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఒకే ఒక నమ్మకం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజానీకం మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము మర్చిపోవడం లేదు అధ్యక్ష. ఏదైతే కూటమికి ఒక్కొక్క ఓటు పడిందో అధ్యక్ష, ఆ ఓటు వెనకాల వాళ్ళ ఆలోచనలు, ఆకాంక్షల్ని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం అధ్యక్ష. అధికారం అనేటువంటిది మాకు ఒక సాధనం మాత్రమే, ప్రజలకు పనిచేయడానికి అనేటువంటిది పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నటువంటిది మేము మాటల్లో చేతల్లో కూడా చేసి చూపిస్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి అధ్యక్ష. గతంలో పీపీఎల్ రద్దు చేయడం మూలాన దాదాపు 12,250 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద భారం పడింది అధ్యక్ష. ట్రూ అప్ వేశారు అధ్యక్ష. ఈరోజు సమర్థవంతంగా 2 సంవత్సరాలు కష్టపడితే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ట్రూ డౌన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. 13 పైసల్ని సేవ్ చేయగలుగుతున్నాం అధ్యక్ష యూనిట్కి. ఇక్కడ ఎంత చేశాము అన్నదానికన్నా కానీ ఎంత సమర్థవంతం వైపు వెళ్తున్నాము అనేటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్. మా ఆలోచనలు ఏంటి, మా ప్రయారిటీలు ఏంటి అనేటువంటిది అధ్యక్ష. దానికోసం మొట్టమొదటిసారి తగ్గించారు అధ్యక్ష. ఇక ఇసుక ఎక్సైజ్ గురించి చెప్పాలి అధ్యక్ష. 7,000 కోట్ల రూపాయలు ఇసుకలో జరిగింది, మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. మైనింగ్ ఆదాయం ఇంకో దగ్గర వస్తుంది అధ్యక్ష. మైనింగ్ ఆదాయం ఏ రకంగా పక్కదారి పట్టింది, ఎక్సైజ్ ఏ రకంగా పక్కదారి పట్టింది, ఆ తర్వాత ఎన్సీఎల్టీలో కూడా సిగ్గు లేకుండా వీళ్ళు చివాట్లు పెట్టి పెనాల్టీలు వేయించుకున్నటువంటి పాలన గత ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఇవాళ నీతులు శుద్ధులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అమరావతి ఆపేశారు, పోలవరాన్ని ఆల్మోస్ట్ కూలదోసినంత పని చేశారు అధ్యక్ష. పీపీఏలతోటి ఈ ప్రాజెక్టులని సర్వనాశనం చేశారు. పనిచేసేటువంటి ప్రతి పరిశ్రమని కూడా మూత వేసే దిశగా అడుగులు వేయించారు అధ్యక్ష. మళ్ళీ కేంద్ర ప్రాయోజిత స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రివైవ్ చేసి దాదాపు 6,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఆగిపోతే మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకురావడం. ప్రతి ఒక్క రోజు కూడా గత పాలన దుర్మార్గాల నుంచి సరిచేయడానికే సరిపోతుంది అధ్యక్ష. పదే పదే చెప్పాలనుకున్నటువంటిది, ఒక దుర్మార్గుల పాలన పెడితే ఏ రకంగా ఒక తరం నష్టపోతుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నమే అధ్యక్ష ఇది. ఈరోజు అన్నింటినీ గాడిలో పెట్టాం అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 85 స్కీమ్లని 18,700 కోట్లను పెట్టి రివైవ్ చేశాం అధ్యక్ష. అధిక వడ్డీలతో తెచ్చుకున్నటువంటి లోన్స్ని ఇప్పటికి రీషెడ్యూల్ చేశాం. దాదాపు ఒక 300 నుంచి 500 వరకు సేవింగ్ వస్తుందని నమ్ముతున్నాం అధ్యక్ష. ఇంకా 1,20,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అధ్యక్ష. వాటిని నిజంగా మేము రీషెడ్యూల్ కాదు అధ్యక్ష, వాటిని మేము తక్కువకి నెగోషియేట్ చేసుకోగలిగితే ఇంకో 1,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష. అంటే 2,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం మనం సేవ్ చేసుకోగలిగితే ఓ స్కీమ్ నడపచ్చు అధ్యక్ష. ఇది చేతిలో ఉండి చేయగలిగింది కూడా చేయలేకుండా ఇదేదో మాది కాదు మేము భరించము అన్నట్టుగా గత పాలన చేసిపోవడం వల్లనే ఈ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా అధ్యక్ష ఆల్మోస్ట్ ఇరిగేషన్ సెక్టర్లో ఒక దారికి తీసుకొచ్చాం. R&Bలో దాదాపు పేమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక ఏ రోజు ఏ 6 నెలలకో సంవత్సరానికో
మనం స్ట్రీమ్లైన్ చేసేటువంటి దిశగా తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గత పాలనలో వాళ్ళు చేసినటువంటి దాదాగిరికి పోతే అధ్యక్ష, ఇవాళ జాతీయ పత్రికలు మాట్లాడుతున్నాయి అధ్యక్ష. నాయుడుగిరి అనేటువంటి కొత్త పదమును సృష్టించారు అధ్యక్ష. నాయుడుగిరి వల్ల ఆ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి అనేటువంటిది మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. మీకు ఒక్క మైనింగ్ గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. 33% ఇవాళ మైనింగ్ అదనంగా పెరిగింది అధ్యక్ష. ఎక్కడి నుంచి పెరిగింది అధ్యక్ష? రాత్రికి రాత్రి కొత్త మైన్లు ఏం రాలేదు. రాత్రికి రాత్రి మైనింగ్ చేస్తున్నటువంటి అంశాల మీద ధరలు పెరగలేదు. కేవలం ట్రాన్స్పరెంట్ విధానాలు, మా జేబులోకి డబ్బులు కాదు మా ఖజానాలోకి డబ్బులు రావాలి అన్నటువంటి విధానాల వల్లనే ఇవాళ 33% ఆదాయం ఒక్క మైనింగ్ సెక్టర్లో పెరిగింది. గతంలో ఈ 33% ఎక్కడికి పోయింది అధ్యక్ష? నేరుగా వాళ్ళ ప్రైవేట్ తాడేపల్లి ఖజానాకు పోయింది అంటానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక్క మైనింగ్లో 33% ఎవ్రీ ఇయర్ 5 ఏళ్ల పాటు పోయింది. ఎంత పోయింది అనేటువంటిది లెక్కలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది సామాన్యుడి కడుపు కొట్టడం కాదా అధ్యక్ష? ఇక ఎక్సైజ్లో అధ్యక్ష ఇప్పటికీ 24% మేర అధికంగా వచ్చింది అధ్యక్ష. రాత్రికి రాష్ట్రంలో తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు, కానీ ఆదాయం మాత్రం పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. మైనింగ్లో జరిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ జరిగింది ఎక్సైజ్లో అనేటువంటిది. ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది? 24% రాష్ట్ర ఖజానాకు పెరిగింది అధ్యక్ష. గతంలో 24% ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ తాడేపల్లి ఖజానాకు పోయినట్టే కదా అధ్యక్ష. ఇవాళ సిట్ ఎంక్వైరీలు అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదా అధ్యక్ష. ఒకవైపు జే బ్రాండ్లతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటం, మరోవైపు మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం. ఇది గత పాలనకి ఈ పాలనకి తేడా ఏంది అనేటువంటిది ప్రతి నిమిషం ప్రజలు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మరి మేమేం చేస్తున్నాం అధ్యక్ష? ఒకవైపు ఈ సిస్టమ్ ఎఫిషియన్సీని పెంచుతూ, మరోవైపు సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. తల్లికి వందనం 67.27 లక్షల మందికి ఇస్తున్నాం అధ్యక్ష. దాదాపు వాళ్ళు ఇచ్చిన దానికన్నా 50% ఎక్కువ మందికి ఈ ప్రభుత్వం ఇస్తోందని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అధ్యక్ష. బయట కూర్చుని మీరు 600 పెట్టారు 700 పెట్టారు అనేటువంటిది. నేను ఒక్కటే అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళని, ఏ ఒక్క తల్లి నుంచైనా చెల్లి నుంచైనా మీకు మా కంప్లైంట్ వచ్చిందా నా గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ రాలేదు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా లేక ఏ ఎండిఓ ఆఫీస్లో అయినా లేక మీ ఏ నాయకుడైనా కానీ చెప్పగలడా మాకు గ్యాస్ సిలిండర్కి డబ్బులు రాలేదు అని? గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ప్రతి సిలిండర్కి మేము డబ్బులు పే చేస్తున్నాం అనేటువంటిది. దానికోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలని గతంలో ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభావ కింద అధ్యక్ష 48 లక్షల మందికి అధ్యక్ష 6,000 కోట్లని ఇప్పటికే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా ఒక్క పథకాన్ని కూడా ఆలస్యం చేయకుండా చేస్తా ఉన్నామనేటువంటిది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష ఎన్ని అడ్డంకులు పెట్టారు అధ్యక్ష. మేము తొలి సంతకం పెట్టామని ఆ డిఎస్సి జరగకూడదని అంటే ఖచ్చితంగా లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఏ ఒక్క లీగల్ లేకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకోకుండా వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారని తెలుసు, ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుసు, దానికి 10 రెట్లు ఎక్కువ శ్రమపడి మేము చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ని అభినందించక తప్పదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇక అర్చకులకు, మత్స్యకారులకు, న్యాయ బ్రాహ్మణులకు, లాయర్లకు ప్రతి వర్గానికి కూడా ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా డెలివరీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. గనులు లీజ్ తీసుకున్నటువంటి వడ్డెర కార్మికులకు సీనియరైజుల్లో మినహాయింపునివ్వడం జరుగుతోంది అధ్యక్ష. ఇక రహదారుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేకుండా, పాట్ హోల్స్ అనేటువంటివి లేకుండా ఇంప్రూవ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా మా R&B మినిస్టర్ గారైతే నిత్యం పోరాటమే ఉంటుంది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు చేయాల్సినటువంటి కిలోమీటర్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్సెస్ ఏమో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చేయాల్సిన పనులతో పాటు పెండింగ్ పెట్టిపోయినటువంటి బకాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఆ పెండెన్సీని క్లియర్ చేయడానికే దాదాపు 1.5 year పట్టింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. సింపుల్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన చెప్పగలుగుతారు. సిఆర్ఎఫ్ మనకి వచ్చేది 350 కోట్ల అధ్యక్ష సంవత్సరానికి కేంద్రం నుంచి. దాని కింద వాళ్ళు ఇచ్చిపోయినటువంటి శాంక్షన్లు 1800 కోట్ల అధ్యక్ష. అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి
టెండర్ వర్కుల్ని వాళ్ళు పిలిచి వెళ్ళిపోతే ఇవాళ మేము వాటికి పే చేస్తున్నాం అధ్యక్ష. ₹1 వాళ్ళు పే చేయలేదు అధ్యక్ష. వాళ్ళు వేసామని చెప్పుకుంటున్నటువంటి రోడ్లకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పే చేస్తోంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇవన్నింటికన్నా విద్యారంగంలో అనేక మార్పులు అధ్యక్ష. బహుశా చాలా డీటెయిల్డ్గా దీని మీద డిస్కషన్ తర్వాత జరుగుతుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని నడపగలిగేటువంటి స్థాయికి నడిచింది అని అంటే ప్రజలు తీసుకున్నటువంటి ఒక తెలివైనటువంటి నిర్ణయం అధ్యక్ష. కూటమికి ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయంతో ఈ రాష్ట్రం పడిపోకుండా చెడిపోకుండా నిలబడింది అనేటువంటిది ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా కొంతైనా ఆసరా లభించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తు చేస్తారు. ఇవాళ ఢిల్లీ ఆ భరోసాన్ని, ఆ నమ్మకాన్ని ఇస్తుంది కాబట్టే నడుపుతున్నామనేటువంటిది చెప్తున్నామని అధ్యక్ష. ఇంకా రావాల్సింది, చేయాల్సింది ఎంతో ఉంది, కానీ ఒక నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు తీరాన్ని చేరుతాము అన్నప్పుడు మనకున్నటువంటి ధైర్యం వేరు, విశ్వాసం వేరు. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టిపోయి బయటకు పోయి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అధ్యక్ష, వాళ్ళు సభకు వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది అధ్యక్ష. బయట కూర్చొని ప్రెస్ మీట్లతోటి మాట్లాడతారు. ఈ సభ నుంచి వాళ్ళకి రిప్లై చెప్పాలా లేదా కూడా అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదో అద్భుతాలు చేశానని చెప్తున్నాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఒక పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ కడప జిల్లా వాళ్ళతోటి, అంతకుముందు 2 days బ్యాక్ కర్నూలు జిల్లా వాళ్ళతో జరిగితే పులివెందల్లోనే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిపోయారు అధ్యక్ష. పెండింగ్ చేయాల్సినటువంటి, చెల్లించాల్సినటువంటి బకాయిలు వాళ్ళు ఎవరు చేశారనేది ఇప్పుడు అప్రస్తుతం. మా ముఖ్యమంత్రి గారికి పులివెందల్లో డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు అధ్యక్ష. పులివెందల్లో దాదాపు 19 కోట్లు ఒకటి ఇచ్చారు. బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ ఇచ్చారు. మున్సిపాలిటీలో 34 కోట్లు ఇచ్చారు. రూరల్ ఇంకో 23 కోట్లు ఇచ్చారు. రోడ్లు ఆగిపోయినటువంటి ఈ ఒక్క పులివెందల్దే దాదాపు లిస్ట్ ఇచ్చిపోయారు అధ్యక్ష. డోన్ది దీనికన్నా పెద్దది ఇచ్చారు అధ్యక్ష. ఆడపోయి వాళ్ళు ప్రెస్ మీట్లు మేము ఇవి చేసాము, ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెల్లించింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తున్నా అధ్యక్ష. ఎస్పెషల్లీ జేజేఎం అధ్యక్ష. డోన్లో వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మేము జేజేఎం చేశామని. ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెల్లించామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు బయట కూర్చుని ఆర్థిక మంత్రి గారు చాలా పెట్టారు అధ్యక్ష. నేను కూడా ఈ సభ ద్వారా కాదు అధ్యక్ష, ఆయన మాజీ ఆర్థిక మంత్రి అధ్యక్ష, ఆయన పెట్టిన దానికి కూడా నేను కూడా ప్రెస్ మీట్ ద్వారానే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆయన గతంలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ల కాపీలను మర్చిపోయి దాన్ని ప్రజలు కూడా మర్చిపోయారనుకుని ఏదో చెప్పేస్తే సమాజం నమ్ముతుంది అని అమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా డీటెయిల్డ్గా సమాధానం చెప్తాం అధ్యక్ష. ఆ కంపారిజన్లో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందో కూడా చెప్తాం. ప్రతి అంశంలోనూ మేము 10 రెట్లు మెరుగ్గా ఉన్నామన్నటువంటి అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇక భవిష్యత్తు గురించి అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసుకున్నారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ఎకనామిక్ రీజన్, మధ్యలో ఈ ప్రాంతానికి అమరావతి ఎకనామిక్ రీజన్, రాయలసీమకు వచ్చేటప్పటికి తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ 3 ఎకనామిక్ రీజన్లతోటి ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్లో ఏం తేవాలి, పరిశ్రమల్లో ఏం తేవాలి, లేకపోతే అక్కడ ప్రోడక్ట్స్ ఏమై స్పెసిఫిక్గా ముందుకు పోవాలి అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా అధ్యక్ష. బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద సపరేట్ డిబేట్ ఒకరోజు పెట్టమని చెప్తారని అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈచ్ ఈజ్ ప్రజెంటేషన్ బై ఇట్ సెల్ఫ్ అధ్యక్ష. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి చెప్పడానికి మినిమం 1.5 hours పడుతుంది అధ్యక్ష. విశాఖ ఎకనామిక్ రీజన్ గురించి మనం తయారు చేయలేదు అధ్యక్ష. నీతి ఆయోగ్, కేంద్రంలోని అత్యున్నత సంస్థ నీతి ఆయోగ్ తయారు చేసింది అధ్యక్ష. బ్యూటిఫుల్ డాక్యుమెంట్ అధ్యక్ష. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మినిమం నీతి ఆయోగ్ చేసిన దాని మీద ఒక 5 సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది అధ్యక్ష. తన ఆలోచనల్ని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఇక్కడ రిజల్ట్ వస్తుంది అని తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసి ఆ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కేంద్రం దాదాపు ఆ కేంద్రం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో
ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ మీద నిన్న బడ్జెట్లో పెట్టారో దాన్ని ఈరోజు మనం అందుకోగలం అన్నటువంటి నమ్మకం ఈరోజు విశాఖ ఎకనామిక్ జోన్ మీద మనం డెవలప్మెంట్ మీద మనం చేసినటువంటి రిపోర్ట్తో ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముందడుగులో ఉంటామనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అట్లానే అమరావతి ఎకనామిక్ జోన్కి ఇప్పుడు స్టడీ మొదలు పెట్టారు అధ్యక్ష. తిరుపతి ఎకనామిక్ జోన్ మీద కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీంతో పాటు నల్లమల సాగర్ అనేటువంటిది మనం అందరం కూడా వింటానే ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ ఏ మూలను కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా అధ్యక్ష భవిష్యత్తు ప్రాజెక్టులని ఏ రకంగా వాటర్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి అనేటువంటి దాని మీద ఇవాళ మనందరికీ తెలుసు అధ్యక్ష, చాలాసార్లు ఈ హౌస్లో కూడా డిస్కస్ చేసాం. పోలవరం నుంచి ఏ రకంగా మనం నల్లమల సాగర్కి నీళ్ళని తీసుకెళ్ళాలి అనేటువంటిది దాని మీద ఇప్పటికే 4-5 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో జలవనరుల శాఖతోటి మీటింగులు పెట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల్ని స్వయంగా ఆయన కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేశాం. పొరుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళతోటి ఇబ్బందులు రాకుండా ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచనలతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి దీంతో పాటు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రాయలసీమ వాసిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మా అందరికన్నా ముందుగా అసలు మా అందరి ఆలోచనలకు మిన్నగా ఆయన ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు అధ్యక్ష. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మార్చాలి, రాయలసీమ రైతాంగం కరువుతో సతమతమైపోయి మళ్ళీ ఆ ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఆదాయం రాదు. దే హ్యావ్ ది బెస్ట్ క్లైమేట్, బెస్ట్ సాయిల్ ఉంది, దానికి మించి బాగా శ్రమపడేటువంటి రైతాంగం ఉంది, ప్రకృతిని సైతం ఎదుర్కొని నిలబడినటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి రైతాంగం ఉంది. వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేయగలరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అధ్యక్ష.